మా అరకు ఆదివాసీ ప్రాంతంలో ఒక అమ్మాయి పుష్పవతి అయినప్పుడు సాంప్రదాయంగా చాలా ప్రత్యేకమైన ఆచారాలు చేస్తారు. పుష్పవతి అయిన అమ్మాయిని 9 రోజుల పాటు ఎవరి కంటపడకుండా ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. ఈ కార్యక్రమంలో వరుసకు మేనత్త అయ్యేవాళ్ళు చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు. పెళ్లిలో తోడ్పెళ్లి కూతురు ఉన్నట్టే ఈ కార్యక్రమంలో కూడా పుష్పవతి అయిన అమ్మాయికి తోడుగా ఇంకో అమ్మాయి ఉంటుంది. ఈ తోడుగా ఉన్న అమ్మాయి వరుసకు మేనత్త అయ్యేవాళ్ళు గడ్డకు వెళ్ళి కుండలో నీళ్లు తీసుకొని వస్తారు. ఇది కూడా మా సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. 9వ రోజు మా ఆదివాసుల సాంప్రదాయం ప్రకారం వరుసకు బావ అయ్యేవాళ్ళు కొండపై వెళ్ళి అరటి, నేరేడు, మామిడి కొమ్మలను తీసుకొని వస్తారు. ఇంటి ముందు గొయ్యి తీసి అరటి, మామిడి, నేరేడు కొమ్మలను అందులో పాతి పెడతారు. పాతిపెట్టిన మొక్కల చుట్టూ ఆవు పేడతో కలప చల్లి ముగ్గులు వేసి చాలా నీటిగా అలంకరణ చేస్తారు. తర్వాత ప్రత్యేకంగా ఉంచిన అమ్మాయిని వర్షకు మేనత్త ఇంకా గ్రామంలో ఉన్న మహిళలు కలిసి బయటకు తీసుకొస్తారు. ఆ నేరేడు, మామిడి, అరటి మొక్కల దగ్గర 3 సార్లు తిరిగి సాంప్రదాయంగా ప్రదక్షిణ చేసి అమ్మాయిని కూర్చోబెడతారు. అమ్మాయితో పాటు మేనత్తని, తోటి పెళ్లి కూతురుని కూర్చోబెడతారు. తర్వాత పూజారి వచ్చి మా ఆదివాసీ ఆచారం ప్రకారం పూజలు చేస్తారు. ఆ సమయంలో దింస నృత్యాలు చేస్తారు, నీళ్లు జల్లుకుంటారు. సరదాగా ఒక పండగ వాతావరణంలా అనిపిస్తుంది. పూజ పూర్తయ్యాక నేరేడు కొమ్మ, మామిడి ఆకులను, అరటి మొక్కను తీసుకువెళ్లి గడ్డలో వదిలేస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మా ఆదివాసీ ప్రజల సాంప్రదాయం, విశ్వాసం, సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ప్రకృతిని నమ్ముకొని సాంప్రదాయాలను కాపాడుకుంటూ జీవించే మా ఆదివాసుల జీవన విధానం ఇది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆదివాసీ సంస్కృతి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. సూర్య